సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అగ్గిపెట్టి మచ్చ. నీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా? బాలు కలిసిన రోజు బెస్ట్ మూమెంట్ మచ్చ, మందుతో నీ తొలి పరిచయం ఎప్పుడు? అయిపోయింది 10-15 ఏళ్ళు తక్కువ. ఇప్పటికి రోజు తాగుతావా? ఉంటే తాగేదే. మరి నీకు రోజు తాగితే నీ హెల్త్ ప్రాబ్లం పోతే పోయింది ఏదో ప్రాణం. గమ్మానండమ్మా ఒకవేళ మీ అక్క వచ్చి తమ్ముడు నా కోసం నువ్వు మందు మానే అంటే మానేస్తా. మీ అక్క గారు ఇక్కడే ఉన్నారని నేను చూసాను. ఒకసారి స్టేజ్ పైకి పిలుద్దామా మీ అక్క గారిని? మచ్చ ఎలాంటి అసలు? 22 ఏండ్లలో యాక్సిడెంట్ అయిపోయింది. బ్రెయిన్ చాలా దెబ్బతినేసి లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు. మచ్చ యాక్సిడెంట్ అవ్వకముందు ఏం చేసేవాడు అమ్మ అసలు? ఫోటో స్టూడియోలో ఉండేవాడు. ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి అలా పోయేవాడు. ఓ సూపర్. ఇప్పుడు ఆ వర్క్ ఏం గుర్తులేదా మచ్చకి? అంతా మర్చిపోయినాడు. మీరు అందరు గుర్తున్నారా అది జరిగిన తర్వాత? మీరు ఫ్యామిలీ మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చినానే. ఒక 2-3 ఏండ్లు పట్టింది మాకు మిమ్మల్ని గుర్తుపట్టడానికి. నన్ను గుర్తుపట్టాడు, అదొక్కటి మర్చిపోలా. ఒకవేళ ఫ్రెండ్స్ తో మందు తాగడానికి అలా బయటకు వెళ్తాం, కొన్ని వీడియోల్లో చూసాం, బ్యాచ్ లో తీసుకుని వెళ్ళి మందు తాగిపీయటం అలా చేస్తూ ఉంటారు కదా. అప్పుడు మీరు ఎక్కడున్నారని మీకు ఎలా తెలిసిద్ది అప్పుడు? అంటే ఎవరో ఒకరు చెప్తారు. అంటే కిరణ్ అంటే తీసుకొస్తారా? కొంతమంది తోడుకు రారు, కొంతమంది ఎక్కడ వాళ్ళు ఎంజాయ్ చేసి వదిలేస్తారు. అలా అవుతే నేను కొంచెం ఇబ్బంది పడేదాన్ని. మా ఇంటి దగ్గరికి ఎవరు వచ్చినా మచ్చాన్ని ఇబ్బంది పెడుతున్నారని కొంచెం వార్నింగ్ ఇచ్చుకున్నా. అప్పటి నుంచి మళ్ళీ ఎవరు తోడుకుపారు. ఏదన్నా ఉంటే బయట దేశాల నుంచి వచ్చినా, బయట ఊర్ల నుంచి వచ్చినా కార్లు వేసుకొని చాలా దూరం నుంచి వస్తారు. హ్యాపీగా ఉంటారు, చాలా బాగా చూసుకుంటారు. 1 గంట 2 గంటలు ఉండి అతనికి ఏదన్నా సహాయం చేసేసి ఉండేసి పోతారు. ఇప్పుడు మచ్చ ఏమన్నారంటే, మా అక్క అంటే నాకు చాలా ఇష్టం, ఒకవేళ మా అక్క మానేయమంటే నేను మందు మానేస్తాను అన్నారు. మరి మీరు చెప్తారా మీ తమ్ముడికి మానేయమని? నేను బాధపడితే నా బాధను చూసి అర్థం చేసుకుంటాడు. అంటే అదే కంట్రోల్ చేయడు. వారంలో 1 రోజు 2 రోజులు అలా ఇస్తా. కానీ అంటే మీకు అలా ఉన్న తమ్ముడిని చూసి, ఇలా ఉన్న తమ్ముడిని చూసి మీకు చాలా బాధేస్తుంది కదా, ఏంటి ఇలా ఉండేవాడు ఇలా అయిపోయాడు అని. బాగుంటే ఇంకెట్టా ఉండేవాడు అని బాధ. ఎన్నోసార్లు బయట వచ్చినాము, ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, చాలా బాగా చూసుకుంటారు. హైదరాబాద్ వస్తే చాలా బాగా చూసుకుంటారు. అందులో సత్య అన్న మమ్మల్ని మేము వస్తున్నాం అంటే కొంచెం బాగా చూస్తాడు. మచ్చా హ్యాపీగా ఉండు, మంచిగా తాగు. తాగినప్పుడు అక్క చెప్పిన మాట విను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మచ్చ గురించి కూడా తెలుసుకున్నాం కాబట్టి ఇంకా మా బాలు నీ లైఫ్ లో ఏదైనా బెస్ట్ మూమెంట్ ఉందా? నువ్వు ఇలా చేస్తా ఉంటావు కదా, నిన్ను ఎవరన్నా ఏమన్నా అంటా ఉంటారా? ఒకవేళ ఎవరన్నా ఏమన్నా అంటే నువ్వేమన్నా ఫీల్ అవుతావా? అసలు ఏంటి? నాకు ఫస్ట్ లైఫ్ లో నేను ఒక హైదరాబాద్కి వచ్చి ఒక ఆఫీస్ బాయ్ గా వర్క్ చేసి నాకు ఒక సార్ పరిచయం అయ్యి నన్ను ఆఫీస్ చూడడానికి కారణం ఉంచుకుంటే పార్ట్నర్షిప్ ఉంటారు కదా, 1-3-4. వాళ్ళు ఏమన్నారంటే, ఈ అబ్బాయికి బయట రూమ్ ఇప్పించి పెడదాము, మీ ఇంట్లో ఎందుకు సార్ ఎట్లా కొంచెం డిఫరెన్స్ గా ఉన్నాడు, మీరు నాకు వద్దు కానీ అబ్బాయి మాకు కావాలంటే నువ్వు పార్ట్నర్షిప్ వెళ్ళిపో, కానీ నాకు మా బామ్మడిదే కావాలని వాళ్ళ చుట్టాలు అందరు చెప్పాడు. బయట వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా నన్ను వదిలేలేడు. నాకు ఆయన ఒక్కడే నాకు ప్రపంచం ఇష్టంగా నచ్చిండు. మా బాలరాజు బాబు బాగా నచ్చిండు. ఈ టిక్ టాక్ వల్ల నేను ఫేమస్ అయ్యాను. మా బెస్ట్ ఫ్రెండ్స్ కింద నీ కామర్స్ చదువుతా అంటే నాకు మైనస్ ఏంటంటే నాకు ఇంగ్లీష్ రాదు. అటికల భాస్కర్ అని మా ఉప్పళ్ళు ఉంటాడు, వాళ్ళ ఇంట్లో నేను కొన్ని రోజులు వర్క్ చేశాను, వంట పని చేస్తే ఆయన చదివేది. ఈ కామెంట్స్ తెలుసారన్నాడు. తెలుస్తే నాకెందుకు బాధపడేది, ఐ డోంట్ అండర్స్టాండింగ్. బాలు నువ్వేం టెన్షన్ పడకో, ఒకవేళ ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వస్తే పెద్దగా పట్టించుకోకు, నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఎందుకంటే ఐ డోంట్ నో, హాయ్ నేను ఉప్పల్ బాలు అంతే. ఒక నిమిషం అబ్బా, ఉప్పల బాలుకి కామెంట్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను, ఉప్పల బాలు చదువు రాదంట. పెట్టిన కామెంట్లన్నీ వేస్టే, మీరు ఎంత పెట్టినా ఐ డోంట్ కేర్ అంటున్నాడు. సూపర్ ఉప్పల బాలు, సూపర్.